మూవీస్ రిలీజ్ కి లేవు, కానీ టాలీవుడ్ లో సినిమాల సందడి మాత్రం ఫుల్ గా కనిపిస్తోంది. టాప్ హీరోల సినిమాలు కాకపోయినా కంటెంట్ తో హల్చల్ చేస్తున్నాయి సినిమాలు. మరి లేటెస్ట్ గా రిలీజ్ అయిన మూవీ అప్డేట్స్ ఏంటో, వాటిలో హైలైట్ అవుతున్నవేంటో చూద్దాం. హిట్ ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న గోపీచంద్ అదే స్పీడ్ లో 2-3 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్ తో సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో భరతవర్ష సినిమా తెరకెక్కుతోంది. దీనితో పాటు ఫైట్ మాస్టర్ వెంకట్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ కొత్త సినిమా స్టార్ట్ చేశారు. ఈ శుక్రవారం గోపీచంద్ బర్త్డే సందర్భంగా టైటిల్ రివీల్ చేసింది టీం. ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్న గోపీచంద్ లుక్ టైటిల్ తో సినిమా మీద బజ్ స్టార్ట్ అయింది. కంటెంట్ బాగుంటే చిన్న సినిమాల్ని సపోర్ట్ చేస్తున్నారు అటు ప్రొడ్యూసర్లు ఇటు ప్రేక్షకులు. అలా అప్కమింగ్ ఆర్టిస్టులు డైరెక్టర్ తో తెరకెక్కిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ దీవానా. హర్షిత్, స్నేహ లీడ్ రోల్స్ లో శ్రీకాంత్ డైరెక్టర్ గా తెరకెక్కిన దీవానా మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది. వన్ సైడ్ లవ్ స్టోరీగా బ్యూటిఫుల్ ఎమోషన్స్ మ్యూజిక్ తో లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ ఇంట్రెస్టింగ్ సినిమా ఈ నెల 19న రిలీజ్ అవుతోంది. హీరోగా ఫుల్ బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం లేటెస్ట్ గా డైరెక్టర్ గా సినిమా చేస్తున్నారు. ఫస్ట్ డైరెక్టర్ గా తన సినిమాతోనే స్టార్ట్ చేస్తున్నారు కిరణ్ అబ్బవరం. తన 13వ సినిమాని సొంత డైరెక్షన్ లోనే తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ స్టార్ట్ చేశారు కిరణ్ అబ్బవరం. ఒకవైపు హీరోగా చెన్నై లవ్ స్టోరీ సినిమా పనులు చూసుకుంటూ మరోవైపు డైరెక్షన్ కూడా చేస్తూ కొత్త టర్న్ తీసుకున్నారు. తమిళ్తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విశాల్ తన అప్కమింగ్ మూవీ మకుటం మూవీ టీజర్ రిలీజ్ చేశారు. మకుటం సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు విశాల్. అంతేకాదు ఈ సినిమాలో విశాల్ ట్రిపుల్ రోల్ కూడా చేస్తున్నారు. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న మకుటం నుంచి రిలీజ్ అయిన పవర్ఫుల్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.